దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన ప్రభు సన్నిధానములో జీవిస్తున్నటువంటి మనందరికీ కూడా మహాదేవుడు, మన రక్షకుడు, మన యేసయ్య నామం పేరిట మరి శుభములు కలుగునుగాక. మరి ఈరోజు మరొకసారి దేవుని వాక్యాన్ని మీతో కూడా పంచుకునే ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు మాకు అనుగ్రహించారు. కాబట్టి దేవదేవుని యొక్క మహాకృపలో మరి ఈరోజు మన సందేశం ఏంటి అంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అని మరి పౌలు భక్తుడు ఈ యొక్క లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని సన్నిధిలో జీవిస్తున్నటువంటి మనము ఎలా ఉండాలి అంటే, దేవుని కొరకు జీవించేటువంటి జీవితాలు మరి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాలుగా ఉండాలని, దేవునికి ప్రియమైనటువంటి పిల్లలుగా మనం జీవించాలని మరి ఇక్కడ ఈ లేఖనం ద్వారా పౌలు భక్తుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి ప్రియమైన జీవితం జీవించాలంటే ఎలా జీవించాలి అని మనం ఆలోచన చేస్తే, ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువు ఆయన మరి లోకంలో ఆయన జీవిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరకు వచ్చాడు. ఆయన వచ్చి బాప్తిసం నాకు ఇవ్వమని చెప్పి బాప్తిసం ఇచ్చే యోహాన్ని అడిగినప్పుడు, బాప్తిసం ఇచ్చే యోహాను ఏమన్నాడంటే, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు బాప్తిసం పొందడానికి వచ్చుస్తున్నావా అని యేసు ప్రభువుని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారంటే, నీతి యావత్తు ఇలాగూ జరగనిమ్ము. ఇది మనం నెరవేర్చడం మనకు తగి ఉన్నది కనుక, మరి నీతి యావత్తును ఇలా జరగాల్సి ఉంది కనుక ఇది జరగనివ్వు అని చెప్పి మరి బాప్తిసం ఇచ్చే యోహానుతో చెప్పినప్పుడు, మరి యేసు ప్రభువుకి బాప్తిసం ఇచ్చే యోహాను నీళ్ళలోకి దిగి బాప్తిసం ఇచ్చారు. బాప్తిసం ఇచ్చిన తరువాత ఆయన ఒడ్డుకు వస్తున్నప్పుడు, ఇదిగో ఆకాశం తెరవబడటమును దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట మరి చూశాను అనే వాక్యంలో చూస్తున్నాం. అప్పుడు వెంటనే మరి పరలోకము నుండి ఒక స్వరము, ఒక శబ్దము వచ్చింది. ఏమని? ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. దేవునికి స్తోత్రం. చూచారా? అంటే మనం దేవునికి ప్రియులైన పిల్లలుగా ఉండాలంటే, ఇష్టమైన బిడ్డలుగా ఉండాలంటే మనము యేసుక్రీస్తు ప్రభువలే మనం జీవించాలి. యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, ఇష్టాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చారో, ఆయన వలె మనం జీవించినట్లయితే, ఆయన వలె మనం తండ్రిని ప్రేమించి తండ్రి యొక్క ప్రేమను పొందుకుని ప్రజలకు ఆ ప్రేమను ప్రకటించే వారముగా మనం ఉండాలని మరి ఇక్కడ మాదిరిగా యేసుక్రీస్తు ప్రభువుని మనకు చూపిస్తూ ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువు మరి అక్కడ బాప్తిసం పొంది ఒడ్డుకు రాగానే
వెంటనే మరి పరిశుద్ధాత్మ పావుర రూపంలో యేసు ప్రభు మీదకి దిగి రావటమును, వెంటనే ఆకాశము నుండి ఒక శబ్దము, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్పి మరి ఒక శబ్దము, ఆ స్వరము వినపడటం జరిగింది. కనుక దేవుని గూర్చి, యేసు ప్రభుని గూర్చి మరి ఎలాగైతే ఆ యొక్క శబ్దము ఈయన నా ప్రియకుమారుడు అని చెప్పి ఆ మంచి మాట పలికారో, అలాగుననే మరి మనల గూర్చి కూడా దేవుడు పలికేటట్లుగా మన జీవితాలు మరి కట్టుకోవాలి. మనము దేవునికి ప్రియులైనటువంటి పిల్లలుగా మనం ఉండాలి అనే యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు ఆయన తండ్రి అయిన దేవునికి అర్పణగాను బలిగాను ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడు అనేటువంటి వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. అంటే ఆయన చేసినటువంటి త్యాగానికి తగినట్లుగా మనం జీవించాలి అని ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ ఏమనుంది అని మనం గమనిస్తే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండండి అని. దేవునికి స్తోత్రం. మన తండ్రి, మన పరలోకపు తండ్రి ఆయన పరిపూర్ణుడు కనుక మనము కూడా పరిపూర్ణులుగా ఉండాలి. ఏ విషయంలోనూ? దేవుని యొక్క సన్నిధిలో జీవించే విషయంలో, ప్రేమించే విషయంలో, మరి అనేకులకు సహాయం చేసే విషయంలో, అన్ని విషయాల్లో కూడా మనము కూడా పరిపూర్ణంగా ఉండాలి అని మరి యేసు ప్రభు చెప్పారు. మనం 43వ వచనం దగ్గర నుంచి చదివితే చూడండి, అక్కడ ఏముంది? నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇది ఎవరు చెప్పారు? పూర్వకాలములో మరి మోషే గారి ద్వారా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఇది. అయితే నేను మీతో చెప్పేది, నేను అంటే యేసు ప్రభు చెప్పేది ఏంటంటే, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమీ ఫలము కలుగును? సుంకరులను అలాగ చేస్తున్నారు కదా. మీ సహోదరులకు మాత్రమే వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేస్తున్నదేమి? అన్యజనులను అలాగ చేస్తారు కదా. నమస్కారం అంటే నమస్కారం పెడతారు కదా, నమస్కారానికి ప్రతి నమస్కారం పెడతా ఉంటారు కదా. మరి అన్యజనులు కూడా అలాగే చేస్తారు కదా. దాని వలన వారికి ఏమి ఫలం కలుగుతుంది అని చెప్పి, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండటానికి మీరు మీ శత్రువుల్ని ప్రేమించండి, మీ విరోధుల కొరకు ప్రార్థన చేయండి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఎంతో స్పష్టంగా మరి తన శిష్యులకు మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కూడా మాట్లాడినటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తూ వచ్చాం. ప్రియ దేవుని బిడ్డలారు, మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించండి అని మరి పౌలు భక్తుని ద్వారా మనం హెచ్చరించబడుతూ వచ్చాం. అలాగే దేవుడు మనల్ని ప్రేమించినట్లుగానే మనము కూడా అనేకులను ప్రేమించేటువంటి ప్రేమ కలిగిన వారిగా మనం ఉండాలని, మరి శిలువ శ్రమదాన ప్రార్థన కూటాలలో మనం పాలు పంపులు పొందుతున్నటువంటి మన జీవితాల్లో కక్షలు, కార్పణ్యాలు, ద్వేషాలు, అసూయలు లేకుండా దేవుని యొక్క సన్నిధానములో మనము ప్రేమ కలిగి జీవించాలని ఈ లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి విషయంలోనూ సాత్వికంగా దీన మనసు కలిగి మనం జీవించే వారంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం మనం చదివితే అక్కడ ఏమని ఉన్నది అంటే, మనము దేవుని పిల్లలమని
పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి అన్నాడు. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడండి. మనము దేవుని పిల్లలమే. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలు అనే మాట ఎంత గొప్ప ఆధిక్యత అండి. చాలామంది చెబుతూ ఉంటారు, మీరు దేవుని బిడ్డలు, దేవుని పిల్లలు అని. దేవుని బిడ్డలు, దేవుని పిల్లలు అని చెప్పి బయట ఉన్నటువంటి మనుషులు, జనులు అనేక మంది చెబుతూ ఉంటారు, పిలుస్తూ ఉంటారు దేవుని బిడ్డలని. మరి మనం దేవుని పిల్లలమే అని దేవుని వాక్యం ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరగదు, ఏలయనగా అది ఆయన ఎరగలేదు గనుక. అయితే మనం దేవుని పిల్లలమే అనటంలో ఏమాత్రము సందేహం లేదు. మరి 9వ వచనం కూడా మనం చదివితే 3వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుసును గనుక వాడు పాపము చేయుడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు అనే మాట మనం చూస్తున్నాం. దీనిని బట్టే దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటబడును. నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కారు. నీతిని జరిగించలేని ప్రతివాడు, దేవునిని ప్రేమించలేని ప్రతివాడు దేవుని సంబంధులు కాదు. దేవుని సంబంధులైన వారు ప్రతి ఒక్కరూ కూడా దేవునిని ప్రేమిస్తారు, నీతిని జరిగిస్తారు. ఇదంతా కూడా దేవుని మూలముగా కలిగింది కాబట్టి దేవుని మూలముగా పుట్టిన ప్రతి వారిలో ఆయన బీజము నిలుసును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు అనే వాక్యాన్ని మనం చదువుతున్నాం. కనుకనే ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో జీవిస్తున్నటువంటి మనము పరిశుద్ధంగాను పరిపూర్ణులుగాను మనం జీవించే వారముగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేమ మనలో నిలిచి ఉంటుంది. దేవుని యొక్క కనికరము మనలో ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిని జీవిస్తున్నటువంటి మనకు దేవుని ప్రేమను కలిగి మనం జీవించడానికి ప్రభువు మనకు ఆయన కృప చూపించునుగాక. అయితే దేవుని యొక్క సన్నిధానములో జీవిస్తున్నటువంటి మనము మరి ప్రభు మనల్ని ఎలా ప్రేమించారో, ఎలా దీవించారో అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, క్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించినటువంటి విధానము ఎంతగా ప్రేమించాడు అని మనం ఆలోచన చేస్తే, మరి యోహాను సువార్త 13వ అధ్యాయము మరి 1 వచనం మనం చదివితే అక్కడ ఏముందంటే, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను అని చెప్పి చూశాం. అంటే దేవుడు తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై మరి వారిని ప్రేమించి, తన వారిని, లోకములో ఉన్నటువంటి తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. అంటే సంపూర్ణంగా ఆయన ప్రేమించారు అని చెప్పి మనం చూస్తున్నాం. ఆయన ప్రేమలో ఎక్కడా ఏ విధమైన లోపము లేదు. ఆయన పరిపూర్ణంగా ప్రేమించే ప్రేమామయుడు యేసు ప్రభు. కనుకనే ఆయన చివరి వరకు ప్రేమించారు, అంతము వరకు ప్రేమించారు. అలాగున ప్రేమించి ఆయన ఏం చెప్తున్నారు మనకు అంటే, యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనం మనం చదివితే, మరి తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో
నేనును మిమ్మును అలాగూ ప్రేమించితిని, నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండండి అన్నాడు. దేవునికి స్తోత్రం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగునే ప్రేమించితిని గనుక నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండండి అన్నాడు. తరువాత 12వ వచనం మనం చదివితే, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు అని. అంటే దేవునిని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము అని పౌలు భక్తుడు చెప్పినట్లుగా, మనం దేవునిని ప్రేమిస్తే దేవుని ప్రేమలో మనం నిలిచి ఉంటాము. అదే 9వ వచనంలో చెప్పాడు, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగునే ప్రేమించితిని, నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండండి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు అన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని ప్రేమలో మనం నిలిచి ఉంటే దేవుని ప్రేమ మనకు విజయాన్ని ఇస్తుంది. దేవుని ప్రేమలో మనకు జయం వస్తుంది. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 37వ వచనం మనం చదివితే, అయినను మనను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని పొందుతున్నాము. హల్లెలూయా. దేవుడు మనను ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమ యందు మనం నిలిచి ఉన్నట్లయితే దేవుని ప్రేమ ద్వారా మనకు అన్నిటిలో కూడా అత్యధికమైన విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే మరి చివరి వచనాలు అంటాడు, ప్రభు అయిన యేసు నందలి, క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఏది కూడా ఎడబాప నేరవని రూఢిగా నమ్ముకొనుచున్నాను అన్నాడు. దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది కూడా ఎడబాపలేవని నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. దేవుని ప్రేమలో నిలిచి ఉండటం అది మనకెంతో ధన్యత. దేవుడు ప్రేమ మనం కలిగి ఉండటం అది ఎంతో గొప్ప భాగ్యం. కాబట్టి దేవుని ప్రేమలో మనం నిలిచి ఉండాలని దేవదేవుడు మనకిచ్చిన ఈ గొప్ప మరి ఆజ్ఞను బట్టి దేవునికి మనం ఎంతగానో మరి కృతజ్ఞులమై ఉన్నాము. మరి అలాగనే మనం గమనిస్తే గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 20వ వచనం మనం చదివితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అన్నాడు. అంటే ఇక్కడ మనం గమనిస్తే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. అంటే నా కొరకు తన్ను తాను తండ్రి అయిన దేవునికి అప్పగించుకొనినా అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి సన్నిధిలో జీవిస్తున్నటువంటి మనము మన ప్రభువు ఎలాగైతే తన్ను తాను అప్పగించుకొని ఆయన మరి జీవిస్తూ వచ్చారో, ఆయనలో ఉన్నటువంటి సమర్పణ, ఆయనలో ఉన్నటువంటి ఆ విమోచన కార్యాన్ని మనం కూడా
మరి అర్థం చేసుకుని దేవుని యొక్క సన్నిధిలో ఆయన వలె మనం జీవించడానికి సిద్ధపడాలని ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. కాబట్టి మరలా ఒక్కసారి మరి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదివినట్లయితే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. దేవుడు ఎంత ప్రేమించాడో, యేసయ్య మనలను ఎంతగా ప్రేమించాడో, అలాగే మనము కూడా ఒకరిని ఒకరు ప్రేమిస్తూ దేవుని ప్రేమను పంచుకొని జీవించాలి అని చెప్పి ప్రభు మరి లేఖనం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి యోహాను సువార్త 13వ అధ్యాయములో, యోహాను సువార్త 13వ అధ్యాయము మరి 34వ వచనం మనం చదివితే అక్కడ ప్రభువే స్వయంగా చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఒకరి కొరకు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టు మీరును ఒకరిని ఒకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. హల్లెలూయా. మనం ప్రేమ కలిగి జీవిస్తున్నట్లయితే, ప్రేమ కలిగి నడుచుకుంటున్నట్లయితే మనలను బట్టి మనము దేవుని పిల్లలమని, దేవుని శిష్యులమని మరి అందరూ తెలుసుకుంటారనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలని మీకు నేను క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్లే మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించాలి అని ప్రభు చెబుతూ వచ్చారు. అలాగునే దేవుని ప్రేమ మనలో ఉండాలి. అది ఉండాలి అంటే యేసుక్రీస్తు ప్రభునిక మరి ఆ ప్రేమను మనం కలిగి ఉండటానికి మనం సిద్ధపడాలి. మరి ఆ విధంగా మనం సిద్ధపడటమే కాకుండా క్రీస్తు ప్రభు మన కొరకు తను తాను అర్పణగాను బలిగాను అర్పించుకున్నటువంటి ఆ అర్పణను బట్టి, ఆ సమర్పణను బట్టి మరి మనం కూడా మరి ఆ విధంగా దేవుని యొక్క పరిచర్యలో వాడబడాలని మరి దేవుని చేత మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. మరి ఈ మాటను మనం గమనిస్తే మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం మనం చదివితే, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెను అని. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు మన కొరకు తన ప్రాణమునిచ్చుటకును మరి విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని మన కొరకు ధారపోయటానికే యేసు ప్రభు వచ్చారని ఈ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. మరింత త్యాగం చేసిన ప్రభు యొక్క ప్రేమను మనం మర్చిపోకుండా, మరి ఆ ప్రభు యొక్క ప్రేమను గూర్చి మనం ప్రకటించాలంటే ఏం చేయాలి? ఆయన పునరుత్థానుడైన తరువాత ఆరోహణుడై వెళ్ళేటప్పుడు తన శిష్యులకు గొప్ప పరిచర్య అప్పగించాడు. మార్కు సువార్తలో 16వ అధ్యాయము 15వ వచనం దగ్గర నుంచి మనం చదువుతున్నప్పుడు అక్కడ ఏమనుందంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా, నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలో మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందురు,
మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు అని. దేవునికి స్తోత్రం. అంటే ఈ గొప్ప పరిచర్య ఆయన శిలువలో తన ప్రాణాన్ని పెట్టి మన కొరకు ఆయన తన రక్తాన్ని చిందించి మన కొరకు బలియాగమైపోయి దేవునికి, తండ్రి అయిన దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఆయన తిరిగి పునరుత్థానుడైన తర్వాత తన శిష్యులకు ఈ పరిచర్యను అప్పగించి ఆయన తండ్రి సన్నిధికి వెళ్ళిపోయారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన విడిచి వెళ్ళిన పరిచర్యను తన శిష్యులైనటువంటి అపోస్తలులు ఈ పరిచర్యను కొనసాగించడానికి వారు నడుం కట్టుకుని భూదిగంతముల వరకు ఆయన సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే సీమోను పేతురుని కూడా దేవుడు పిలిచి ఆయన అప్పగించినటువంటి పరిచర్య మనం చూసినట్లయితే యోహాను సువార్త 21వ అధ్యాయములో 15వ వచనంలో మనం చదువుతాం. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురుని చూసి, యోహాను కుమారుడవైన సీమోను, నీవు వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ఎక్కువగా ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పినప్పుడు ఆయన యేసు, నా గొర్రె పిల్లలను మేపుము అని ఆయనకు అధికారం ఇచ్చాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగున ముమ్మారు నేను యేసు ప్రభువుని ఎరుగనని అబద్ధమాడినటువంటి యేసు ప్రభువు దగ్గర అబద్ధమాడినటువంటి పేతుర్ని కూడా వదిలిపెట్టలేదు. బలహీనమైనటువంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకుండా మరలా తిరిగి తన పరిచర్యను అప్పగిస్తే ఆ పరిచర్యలో నమ్మకంగా కొనసాగిన సీమోను పేతురు అపోస్తలుల కార్యములో ఒక్క ప్రసంగములో 3000 మంది రక్షణ పొంది సంఘములో చేర్చబడ్డారని, అంతేకాకుండా 5వ అధ్యాయములో పేతురు నడిచి వెళుతుంటే ఆయన నీడ పడితే చాలు రోగులు స్వస్థత పొందారని, ఇలాంటి అద్భుతాలు యేసుక్రీస్తు ప్రభు పేతురు ద్వారా జరిగించినటువంటి సందర్భాలు చూస్తున్నాం. అందుకనే 2 తిమోతికి రాసిన పత్రికలో పౌలు భక్తుడు చెప్తున్నాడు, నేను నమ్మిన వానిని నెరుగుదును గనుక నేను సిగ్గుపడను అన్నాడు. అలాగునే దేవుని సన్నిధిలో బిడ్డలారా, మనం దేవుని కొరకు, ఆయన మన ప్రభు అని, ఆయన మన కొరకు ప్రాణం పెట్టారని, ఆయన మన కొరకు తిరిగి పునరుత్థానంగా తిరిగి లేచారని మనం నమ్మినట్లయితే నమ్మిన ప్రభువుని గూర్చి ప్రకటించడానికి సిగ్గుపడకుండా ఆయన యొక్క శ్రమలను గూర్చి, ఆయన మరణాన్ని గూర్చి, ఆయన పునరుత్థానాన్ని గూర్చి, ఆయన రాబోతున్నటువంటి ఆరోహణం గూర్చిని కూడా మనం ప్రకటిద్దాం. ఈ గొప్ప మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. నీ బిడ్డలను ఆశీర్వదించండి, బలపరచండి, సన్నిధి తోడుగా ఉంచి నీ శక్తిగల ఆత్మతో నింపి నీ రాకడ కొరకు సిద్ధం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. వందనాలు.